రాగి పచ్చి పల్లి రొట్టె తయారు చేసే విధానం. రాగి పిండి 1 కప్పు, జీలకర్ర 1/2 చెంచా, ఉడకబెట్టిన పల్లీలు 1/2 కప్పు, పచ్చిమిర్చి ముగ్గు తరుగు 1 చెంచా, కరివేపాకు కొంచెం, ఉప్పు రుచికి సరిపడినంత, నూనె రొట్టెలు కాల్చుకునేందుకు సరిపడినంత. దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇది కూడా చాలా మంచి ప్రోటీన్, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్కి, అదేవిధంగా ఎవరికైనా కూడా ఇది వెరీ రిచ్ ఇన్ కాల్షియం. మనకు తెలుసు రాగులు అనేది వెరీ రిచ్ ఇన్ కాల్షియం అనమాట. అదేవిధంగా ఇది మనకు కావాల్సిన ప్రోటీన్, మనకు కావాల్సినటువంటి వైటమిన్ ఈ, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి కావాల్సిన వాటన్నిటిని కూడా ఇది ఆ టైంలో ఇది రొట్టెలాగా చేసుకొని మనం తినచ్చు. దీంట్లో మునగా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా దీన్ని ఒక న్యూట్రిషియస్గా టేస్టీగా చేసుకునే దానికి. ఓకే, ఇప్పుడు మనం దీనికి ఒక మసాలా లాగా చేసుకున్నాం. పల్లీలు అంటే ఉడకబెట్టిన పల్లీలు, కొంచెం పచ్చిమిర్చి వద్దనుకుంటే మనం మిరియాలు వేసుకోవచ్చు, కరివేపాకు, జీలకర్ర. దీన్ని మనం మెత్తగా మిక్సీ పట్టుకుంటాం. తర్వాత ఈ పిండికి కలుపుకుంటాం అనమాట. ఇది చాలా చాలా రుచితో పాటు వెరీ న్యూట్రిషియస్ రొట్టె, వెరీ సింపుల్. దీన్ని మనం ఇది చేసుకున్న తర్వాత కలుపుకుందాం. ఓకే అండి, మనకి ఇట్లా పల్లి మసాలా రెడీ అయిపోయింది, మెత్తగా రుబ్బేసుకున్నాం. ఓకే, రాగి పిండి రొట్టె. ఇది కావాల్సినటువంటి కొంచెం నీళ్ళు తడుపు, గోరువెచ్చని నీళ్ళు అయితే, లేకపోతే రిల్లే నీళ్ళైనా మంచిది. ఇక్కడ నేను బైండింగ్నెస్కి ఇక్కడ మనం పల్లీలే మనకు వస్తాయి అన్నమాట. ఆ పల్లీలు రుచి ఆరోగ్యంతో పాటు మనకి బైండింగ్నెస్ కూడా ఇస్తాయి దీనికి. కావాల్సినటువంటి సాల్ట్ వేసుకున్నాం. మనకు కావాల్సిన సైజులో దీన్ని వేసుకో. దీంట్లో కావాలంటే మనం ఇందాక అనుకున్నట్టు మునగాకు కానీ మెంతి కూర కానీ అలా వేసుకుంటే ఇట్స్ మనం ఎంత సప్లిమెంట్స్ వేసుకోకుండా అంత ఖర్చు పెట్టుకుని మన భోజనం తీసుకునే ఆహారంలోనే ఇలా చిరుధాన్యాలు ఈ విధంగా కాంబినేషన్స్తో మనం చేసుకోగలిగితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అదేవిధంగా రుచి కూడా చాలా బాగుంటుంది. మనకి ఈ రొట్టెలు కాలిపోయినాయి. ఓకే, మనకి శ్రావణ మాసంలో ఖచ్చితంగా దొరికేవి ఈ పల్లీలు దొరుకుతాయి, దాంతోపాటు శనగలు దొరుకుతాయి. ఖచ్చితంగా మనం శ్రావణ మాసం వ్రతంలో ఖచ్చితంగా మనం పల్లీలు తింటాం, శనగలు తింటాం. అంటే ఈ శరీరానికి ఈ టైంలో మనం ఖచ్చితంగా వీటిని అందించాలి. ఎందుకంటే మన బాడీలో వాతాన్ని చేసడానికి ఈ వర్ష ఋతువులో వచ్చేటువంటి అనేక రుగ్మతలకి మనల్ని మనం కాపాడుకొని వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి ఇది చాలా చాలా అవసరం. ఓకే అండి, వీటిని రుచి చూసే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. రాగి పచ్చి పల్లి రొట్టె తయారు చేసే విధానం. రాగి పిండి 1 కప్పు, జీలకర్ర 1/2 చెంచా, ఉడకబెట్టిన పల్లీలు 1/2 కప్పు, పచ్చిమిర్చి ముగ్గు తరుగు 1 చెంచా, కరివేపాకు కొంచెం, ఉప్పు రుచికి సరిపడినంత, నూనె రొట్టెలు కాల్చుకునేందుకు సరిపడినంత. రాగి పచ్చి పల్లి రొట్టె తయారు చేసే విధానం. ముందుగా మిక్సింగ్ బౌల్లో ఉడికించిన పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసి మసాలా రెడీ చేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలాకి రాగి పిండి తగినంత నీళ్లు పోసి ఉప్పు వేసి రొట్టెల పిండిలాగా బాగా కలుపుకొని అరిటాకు మీద రొట్టెలాగా చేసుకొని తవాపై నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే రాగి పచ్చి పల్లి రొట్టె రెడీ.